ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ప్లానింగ్ తోనే ముందుకొచ్చిందని చెప్పాలి. విరాట్ కోహ్లీతో పాటు బలమైన బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్, పవర్ఫుల్ ఫేస్ బౌలింగ్, టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ ను ఎంపిక చేశారు. బడ్జెట్ ని బాగా ప్లాన్ చేసి టైటిల్ గెలవడమే లక్ష్యంగా జట్టును సెట్ చేశారు. మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఈసారి ఆర్సీబీ జట్టు ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్ ప్రపంచంలో జట్టు కూర్పు అంటే కేవలం గొప్ప ప్లేయర్లను తీసుకోవడమే కాదు, సరైన ప్లేయర్లను వ్యూహాత్మకంగా ఎంపిక చేయడం, బడ్జెట్ పరిమితుల్ని కాపాడుకోవడం, జట్టు సమతుల్యాన్ని బలంగా నిలబెట్టడం చాలా ముఖ్యం. ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ తమ ప్రతిభావంతమైన ఆటగాళ్ల జాబితాతో ముందుకు వచ్చింది. విరాట్ కోహ్లీ ఆర్సీబీ బ్రాండ్ కి చిహ్నంగా కొనసాగుతూనే జట్టు కొత్త ప్లేయర్లతో బలపడుతుంది. ఇక ఓపెనింగ్ విషయానికి వస్తే ఫిలిప్ సాల్ట్ను తీసుకోవడం దూకుడైన ప్రారంభం వస్తుందనే చెప్పొచ్చు. ఇక మిడిల్ ఆర్డర్ లో దేవదత్ పడిక్కల్, లివింగ్ స్టోన్, రజిత్ పాటిదార్ వంటి ప్లేయర్లకు జట్టుకు బలం తీసుకొచ్చారు. ఇక ఫినిషింగ్ విషయానికి వస్తే జితేష్ శర్మకు ఆ ఛాన్స్ ఇవ్వడం మంచి నిర్ణయమే. ఇక ఫేస్ బౌలింగ్ లో జోష్ హాలిజ్వుడ్, భువనేశ్వర్ కుమార్ కు చోటిచ్చారు. ఇక స్పిన్ విభాగంలో సుయాష్ శర్మ కొత్తగా వచ్చాడు. చాహల్ లేకపోవడం కొంచెం నిరాశ కలిగించవచ్చు. ఆర్సీబీ ఈసారి బడ్జెట్ పరిమితుల మధ్య కోచ్లు, మేనేజ్మెంట్ ప్లానింగ్ కి సరైన ప్రూఫ్స్ ఇచ్చింది. మరి ఈసారి ఈ జట్టు ఐపీఎల్ 2025 టైటిల్ గెలుస్తుందో లేదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.